ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెలలో ఇవ్వబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి 2 అదిరిపోయే శుభవార్తలను ప్రకటించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లలో అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపింది. ముఖ్యంగా పెన్షన్ పంపిణీలో కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే పెన్షన్స్ అనేది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేది అయితే కనుక ప్రతి నెల 1వ తేదీన గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఫిబ్రవరి నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్లలో కొన్ని కొత్త రూల్స్ తీసుకొని రావడం జరిగింది. మొదటి అప్డేట్ చూసుకుంటే పెన్షన్స్ పంపిణీ అనమాట. సో 1వ తేదీని ఇవ్వవలసిన పెన్షన్స్ అనేది ఈసారి ఒక రోజు ముందుగానే అంటే జనవరి 31వ తేదీనే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తేదీన సండే అనమాట. ఆ రోజు హాలిడే అయితే ఉంటుంది. దానివల్ల ఏంటంటే సో ఒక రోజు ముందుగానే అంటే జనవరి 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. గత నెలలో కూడా అలాగే చేశారనమాట. సో ఈ నెలలో కూడా అలాగే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫిబ్రవరి నెల పెన్షన్లు అనేది ఒక రోజు ముందుగానే అయితే కనుక ప్రభుత్వం అందజేయనుంది. ఇక వీటితో పాటు మనకు అంటే ఇందులోనూ ఈ 4,000 రూపాయల పెన్షన్లు, 6,000 రూపాయల పెన్షన్లు ఆ కేటగిరీని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పెన్షన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే చేయనుంది ప్రభుత్వము. అంటే మనకు ఎమర్జెన్సీ పెన్షన్ల కింద గరిష్టంగా ఒక జిల్లాకు 200 మందికి పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక విధి విధానాలు గైడ్లైన్స్ అయితే కనుక జారీ అయితే చేసిందనమాట. అందులో భాగంగానే అయితే కనుక సో ఎవరెవరికి పెన్షన్లు శాంక్షన్ చేస్తారంటే దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు ఎమర్జెన్సీ పెన్షన్ల కింద ఒక జిల్లాకు గరిష్టంగా 200 మందికి శాంక్షన్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ఎవరైనా కానీ అర్హులు ఉన్నట్లయితే కనుక అప్లై అయితే చేసుకోండి. అలాగే కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది. అంటే ఈ యొక్క 50 ఏళ్ళకే పెన్షన్లు అందజేస్తామని చెప్పారు కదా. సో ప్రస్తుతం 60 ఏళ్ళు ఉన్న వయసుని 50 ఏళ్ళకే తగ్గింపు చేసి అర్హత వయసు అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అయితే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంకా కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయలేదు. అది ఫిబ్రవరి నెలలో అయితే కనుక విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. దానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ అయితే వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక మరొక గుడ్ న్యూస్ అయితే తెలిపింది. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అయితే కనుక కొనసాగించాలని కేబినెట్ కేంద్ర నిర్ణయం అయితే కనుక తీసుకోవడం జరిగిందనమాట. అందులోనూ మనకు 5 ఏళ్ళు పొడిగింపు అయితే చేశారంటే 2030-31 వరకు దీనికి ఆమోదం అయితే తెలిపారు. ఇక ఈ పెన్షన్ కింద అంటే ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన పథకం కింద దాదాపుగా 8.66 కోట్ల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. సో అందులోనూ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్లో చేరొచ్చు అనమాట. వయసును బట్టి మొదట 42 రూపాయల నుంచి గరిష్టంగా 1,454 రూపాయల వరకు అయితే చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ళు దాటాక మీకు 1000 నుంచి 5,000 వరకు పెన్షన్ అయితే అందుతుందన్నమాట. సో ఈ పెన్షన్ అయితే కనుక గడువు అనేది మళ్ళీ పెంపు చేయడం జరిగిందనమాట. 2030-31 వరకు అయితే పెంపు చేశారు. ఎవరైనా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక జాయిన్ అవ్వచ్చు. మీరు 60 ఏళ్ళు వచ్చేంత వరకు అమౌంట్ అనేది చెల్లిస్తే 60 ఏళ్ళ తర్వాత మీకు 1000 నుంచి 5,000 మధ్యలో పెన్షన్ అనేది అయితే అందుతుందన్నమాట. ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఇవి వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.